ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా నెల్లిమర్ల కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నాం ప్రస్తుతం మనము. ఈ కాన్స్టిట్యుయెన్సీలో డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాలున్న సెగ్మెంట్. సుమారు 1,89,233 ఓటర్లు కల ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ పర్సెంటేజ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. వీరి తర్వాత మత్స్యకారులు, క్షత్రియులు, వెల్మాలు, ఎస్సీలు, ఎస్టీలు మిగతా వారు. ఈ 4.5 సంవత్సరాలు నేతలిచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చగలిగారు? రామతీర్థాన్ని మరో భద్రాచలంగా తీర్చిదిద్దామన్న పనులు ఎంతవరకు అయ్యాయి తెలుసుకుందాం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు సీనియర్ నేత పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బరిలో ఉన్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. మంత్రిగా కూడా పనిచేశారు. మరి ఈసారి ప్రజల వద్దకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? ప్రత్యర్థులను ఎలా ఢీకొనబోతున్నారు? ఈ 4.5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా సాగుతోంది మీ ప్రచారం? ఇప్పటికే ప్రజల వద్దకు వెళ్తున్నారు. ప్రజల వద్ద నుండి స్పందన ఎలా వస్తుంది మీకు? బాగానే ఉంది. ఇక్కడ తేడా ఏముండదు. 1982 నుండి కూడా నేను రాజకీయాల్లో ప్రవేశించాను. నాటి నుండి నేటి వరకు ప్రజలు నా మీద ఒక్క కంప్లైంట్ కూడా ప్రభుత్వ పెద్దలకు కానీ ఇంకా ఇతరత్ర వారికి కానీ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే నేను రైతు కుటుంబీకుల నుండి వచ్చి వారితో ప్రజల తాలూకా కష్టాలు, నష్టాలు, బాధలు నాకు తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా వారు నన్ను కూడా ఏమి అడిగే పరిస్థితి ఉండదు. వారు నన్ను కూడా పరిస్థితి, నేను వాళ్ళు కూడా అడిగే పరిస్థితి. మాకు అండర్స్టాండింగ్ వాళ్ళతో మమేకమై నేను ఉంటాను. నేను వ్యవసాయదారుని. నేను ఇప్పటికీ దున్నుతాను, బండి తోలుతాను, వ్యవసాయం చేస్తుంటాను. నేను 7 సార్లు ఎమ్మెల్యేగా ఉండి కూడా, ఒకసారి మంత్రిగా ఉండి కూడా, అందులో తేడా ఏముండదు. ఓకే, అయితే ప్రధానంగా మీరు ప్రజల వద్దకు వెళ్తున్నప్పటి నుండి వారి వద్ద నుండి మీకు వస్తున్నటువంటి డిమాండ్స్ ఎటువంటివి? డిమాండ్స్ వారు అడక్కముందే వారికి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ నేనే చేసేస్తానమ్మా. ఎందుకంటే మేము రైతు కుటుంబీకులమే. వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటో నాకు తెలుసు. కాబట్టి వారు అడక్కముందే ఆ కార్యక్రమాలన్నీ వారు ఆ ఊరెళ్ళి వాళ్ళ తెలుసుకొని అడిగి అవన్నీ కార్యక్రమాలు చేస్తుంటాం. మాకు ఆ ప్రాబ్లం ఏమి లేదమ్మా. నా మీద ఎప్పుడు కంప్లైంట్ ప్రభుత్వ పెద్దలకు కానీ మరి పార్టీ పెద్దలకు కానీ నా మీద కంప్లైంట్ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే వాళ్ళకన్నా ముందు నేనే బరిలో ఉంటాను. ఓకే, మరి మీ నియోజకవర్గంలో కనుక చూసుకుంటే ముఖ్యంగా మత్స్యకారులు, తెలుగులు, ఇంకా కాపులు ఎక్కువగా ఉన్నారు. మరి ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి కుల సమీకరణాలు ఎంతవరకు పనిచేస్తాయి అనుకుంటున్నారు మీ గెలుపోటమిలో? అందరూ కష్టజీవులమ్మ. కష్టపడి కాలక్షేపం చేసేవాళ్ళే తప్ప అనవసరమైన తిరుగులు కానీ అనవసరమైన ఖర్చులు కానీ పెట్టే పరిస్థితి లేదు. అందరూ చిన్నకారు రైతులే. పెద్దగా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. అందరూ కష్టపడి కాలక్షేపం చేస్తున్నారు. అందులో నా మీద ఎప్పుడు ఒత్తిడి తీసుకురారు. మాకు అది కావాలా ఇది కావాలంటే పరిస్థితి ఏం లేదు. ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి కార్యక్రమాలన్నీ వాళ్ళకన్నా ముందే ఇదిగో ఈ కార్యక్రమం వచ్చింది, మీరు సరి చేసుకుంటారని నేనే చెప్తాను. కాబట్టి ఆ పరిస్థితి వాళ్ళు ఏమీ లేదు, మాలో ఏమీ లేదు. అందరం రైతులు, ప్రజలు మేమంతా కలిసిమెలిసే ఉంటాం. నేను కూడా ఎమ్మెల్యేగా రండి పొండి బెల్లగొట్టి రండి పొండి అనే పరిస్థితిలో వాళ్ళు కలిసిపోతాం. ఇక మీ నియోజకవర్గంలో ముఖ్యంగా కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే డెంకాడలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య, అది కనుక ఇక్కడ నుంచి తరలిపోతే కొంత అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అది ఒకటే ప్రాబ్లం అమ్మ మాకు, అది ఒకటే ప్రాబ్లం. అది ఓకే, అది మరి దానిపై ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు మీరు? ఇది మరి రాబోయే రోజుల్లో ఇప్పుడు సంబంధిత అధికారులకు చెప్పాము, జిల్లా పెద్దలు కూడా వారి దృష్టి తీసుకెళ్ళాము. చెప్పడం జరిగింది. ఇప్పటికి మొదలుపెట్టాం. ఇక మీద యాక్షన్ తీసుకుంటాం. ఆ సంబంధిత అధికారులు ఇంకా కావలిస్తే ఆ మీద లెవెల్లోకి వెళ్ళి కార్యక్రమం చేసి చెప్పారు. ఇక మీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం విజయనగరంలో ఒకటే జూట్ మిల్ ఉంది. మీ నియోజకవర్గంలోనే ఉంది ఆ జూట్ మిల్. మరి ఆ జూట్ మిల్లుల సంఖ్య కనుక పెంచే అవకాశం ఉంటే, ఇతర పరిశ్రమలను ఇక్కడ స్థాపించే అవకాశం ఉంటే, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు వలస వెళ్లే పరిస్థితి అయితే ఏర్పడదు కదా, వారికే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కదా. మరి వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ప్రభుత్వం దగ్గర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి ఉన్న వాటిని సరి చేసుకుని దాన్ని
నడిపిస్తే సరిపోతుంది. అది కూడా నడిపించడానికి మరి పైసలు ఉండాలి, డబ్బు ఉండాలి, ఆర్థిక పరిస్థితి బాగుంటే అన్నీ జరుగుతుంటాయి. అది ఓకే. ఇక మరో విషయం ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ గురించే ఇక్కడ కొంత టూరిజంని కనుక డెవలప్ చేయగలిగితే చింతపల్లిలోనే కావచ్చు, ఇతర ప్రాంతాల్లోనే కావచ్చు, రోడ్స్ కనెక్టివిటీ అండ్ కుగ్రామాలకి రోడ్స్ కనెక్టివిటీ, చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి. వాటి బ్యూటిఫికేషన్ కనుక ఇంప్రూవ్ చేయగలిగితే ఇక్కడ టూరిజం పెంచే అవకాశం ఉంది. తద్వారా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి కదా. మరి వాటి పనులు ఏవైనా చేయాలని చర్యలు చేపట్టబోతున్నారా ఏంటి? అంటే రహదారి సౌకర్యాలు జిల్లా మొత్తం మీద నాదే ఎక్కువగా మెరుగుపడి ఉంది. నా నియోజకవర్గం నేను ఎప్పుడు రహదారుల కోసం, తరువాత ఇరిగేషన్ కోసం ఇప్పుడు నేను కార్యక్రమాలు చేసి సంబంధిత అధికారులతో సంప్రదించి రాజకీయ పెద్దలతో సంప్రదించి ఆ కార్యక్రమాలు ఎప్పుడు మెరుగుపడే పరిస్థితి ఆలోచిస్తున్నాను. అందులో ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ఏ ఊరికి ఏది కావాలో, ఏ గ్రామాలకి ఎక్కడ ఏ ప్రాంతానికి ఏది కావాలో తెలుసుకొని నేనే చేస్తాను. నేను మొట్టమొదటి నుండి దున్నికి బ్రతికేవాడు, ఇప్పుడు కూడా వ్యవసాయం చేసి దున్నే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజల తాలూకా పరిస్థితులు, కష్టాలు, నష్టాలు, బాధలు నాకు మెండుగా తెలుసు. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, టౌన్లకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కానివ్వండి, లేదా హాస్పిటల్స్ కానివ్వండి, అవే కనుక కన్స్ట్రక్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కొంత అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లకుండా ఒక అవకాశం అయితే ఉంటుంది కదా. హెల్త్ ప్రైమరీ సెంటర్స్ ఉన్నాయి, మరి ఏరియా హాస్పిటల్ ఉంది నా నియోజకవర్గంలో, అందులో ఇబ్బంది ఏం లేదమ్మా. ఓకే. ఇంకా సంఖ్య పెంచే అవకాశం ఏమైనా ఉన్నాయా? సంఖ్య పెంచే ఉద్దేశం ఏమంటే మరి విజయనగరం ఉంది, మరి అక్కడ నుండి ఇంకా మించితే విజయనగరం వస్తాం, ఇంకా మించితే విశాఖపట్నం వెళ్తాం. ఆ విషయాల్లో మాకు ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఇక ఎన్నో సంవత్సరాల నుండి అందరూ ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ రామతీర్థం ప్రాజెక్ట్, అది ఎంతవరకు చేయగలిగారు అనుకుంటున్నారు? 4.5 సంవత్సరాలు ఏ మేరకు అభివృద్ధి జరిగింది? ఇక ముందు ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు ఆ ప్రాజెక్ట్ మనకి రావడానికి? అది మరి ప్రభుత్వం పరంగా మరి ఆర్థిక పరిస్థితులను బట్టి ఉంటుంది. అంటే మీ సైడ్ నుండి మీరు ప్రభుత్వంపై ఎటువంటి ఒత్తిడి తీసుకొద్దాం అనుకుంటున్నారు? ఒత్తిడి తీసుకొస్తున్నాం, అందులో ఏమి లాభం లేదమ్మా. మాకు కావాలి అసలు అది. ఆ ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో విజయనగరానికి త్రాగునీరు ఎక్కడి నుండి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మా రామతీర్థ సాగర్ నుండి ప్రాజెక్టు నుండి వాటర్ వెళ్ళాలి కాబట్టి అది ప్రభుత్వం ఆలోచిస్తుంది, మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది తప్పకుండా అవుతుంది, జరుగుతుంది. విజయనగరం త్రాగునీరు, మాకు సాగునీరు, దానికి ఉపయోగపడే పరిస్థితి మేము ఆలోచిస్తున్నాం, అది చేస్తున్నాం. అది అందులో. ఓకే. ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చాలా మంది భూ నిర్వాసితులు కూడా ఉన్నారు. మరి వారికి ఎంతవరకు ప్యాకేజీలు అందాయి అనుకుంటున్నారు? ఎంతవరకు శాంక్షన్ అయింది అనుకుంటున్నారు? వారి పట్ల ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టబోతున్నారు? వారికి ఎలాంటి పనులు శాంక్షన్ చేద్దాం అనుకుంటున్నారు? ప్యాకేజ్ వారికి ఏమి ఇబ్బంది లేదమ్మా. ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి రాయితీలన్నీ వారికి తెలుసు. నేను ఎట్లా చేస్తానో, ఏం చేస్తానో వారికి తెలుసు, మాకు తెలుసు. ఇందులో ప్రాబ్లం ఏమి ఉండదమ్మా. నేను ఇంకా అశ్రద్ధ చేసే పరిస్థితి ఏమి ఉండదు. అది మా ప్రజలకు తెలుసమ్మా. నేను ఇంకో రకంగా ఆశించే మనిషిని కాదు. నేను వాళ్ళకి సన్నకారు రైతునే దున్నుకు పెరుగుతున్నాం. ఇప్పుడు మేము వ్యవసాయం చేసుకుని అంతా కలిసిమెలిసి ఉంటాం. ఆ విషయాల్లో తేడాలు ఏముండవమ్మా. నేను ఎవరి దగ్గర ఒక పైసా ఆశించాను, వాళ్ళు నా దగ్గర ఆశించరు, నేను వాళ్ళ దగ్గర ఆశించాను. ఆ పరిస్థితి లేదు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నేను నా చేతి డబ్బులు ఎప్పుడు ఖర్చు అవ్వలేదు. ప్రభుత్వం ఏదో ఎలక్షన్ ఖర్చులు ఇస్తాయి కదా, వాటితో లాగే సరిపెట్టుకుని అలా వెళ్ళిపోతారు వాళ్ళు. మీరు ఇప్పటికే 7 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు, మొన్న కూడా ఎమ్మెల్యే 2014లో. ఇప్పటికే 4.5 years అయింది. ఈ 4.5 yearsలో మీకు బాగా సంతృప్తినిచ్చిన పథకాలు ఏవైనా ఉన్నాయి ఇక్కడ అమలు జరిగినవి? 1982 నుండి కూడా నేను ఈ రాజకీయాల్లో ప్రవేశించాను. అప్పటి నుండి ఇప్పటికు నాకు విచారం ఉండదు, సంతోషం ఉండదు. ప్రజలు కూడా నన్ను ఏదో బాధించే పరిస్థితి లేదు. వాళ్ళు తెలియకుండా కొన్ని కార్యక్రమాలు నేను చేస్తాను, వారికి కావాల్సినటువంటి కార్యక్రమం. వాళ్ళు కూడా నన్ను బాధించడం, నన్ను అడగరు. ఆశించే మనుషులు గారు. వారికి తెలుసు, వారికి నా పరిస్థితి నాకు తెలుసు, వారి పరిస్థితి నాకు తెలుసు, నా పరిస్థితి వారికి తెలుసు. అందులో ఏం తేడా ఉండదమ్మా. మేము కూడా 82 నుండి రాజకీయాల్లోకి వచ్చాం. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 10 రూపాయలు సంపాదించలేదు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో రుణమాఫీయే కావచ్చు లేదా పసుపు కుంకుమలే కావచ్చు అవి ప్రజలకు ఎంతవరకు చేరుకున్నాయి అనుకుంటున్నారు? ప్రజలు అంత తెలివి తక్కువలు కాదమ్మా, మనకైనా వాళ్ళే తెలివైన వాళ్ళు. ఏ పథకాలు ప్రభుత్వం నుండి వస్తున్నాయో ఏ కార్యక్రమాలు చేస్తారో మనకైనా ముందే వారికి అవగాహన ఉంది. అంత తెలివి తక్కువలు కాదు, అందరూ గొడవ వాళ్ళే, అందరూ అన్ని కార్యక్రమాలు తెలిసిన వాళ్ళే. ఇవి పథకాలు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళాయని వెళ్ళాయి, చేసేది జరుగుతాయి. అందులో ఏం లోపం లేదు. నాకు ఇది జరగలేదు, నాకు ఈ పని చేయలేదు, కలెక్టర్ గారు ఈ పని చేయలేదు, మంత్రి గారు ఈ పని చేయలేదు, ఎమ్మెల్యే పని చేయలేదు అనే పరిస్థితి లేదు. వాళ్ళు మన రాజకీయ నాయకుల కన్నా మీకన్నా మాకన్నా అందరూ గడిచే వాళ్ళు ప్రజలందరూ. ప్రభుత్వ పనితీరే కావచ్చు లేదా 4.5 years నుంచి మీరు సాధించిన అభివృద్ధి కావచ్చు ఇతర చర్యలే కావచ్చు అవి ఎంతవరకు చేపట్టగలిగారు అనుకుంటున్నారు? ఎన్ని మార్కులు వేస్తారు అనుకుంటున్నారు? ఏమో వారి ఇష్టం, కానీ మార్కులు ఏమి తేడా లేదు, అన్ని మార్కులు వేసేస్తారు, ఎన్ని కావాలితే అన్ని వేస్తారు, అందులో తేడా ఏమీ లేదు. వాళ్ళు మేము ఒకలాగే ఉంటాం. నేను ఎమ్మెల్యేని, వాళ్ళు రైతులని వ్యవసాయదారులని ఉండదు. వాళ్ళకి మేము ఉంటాం, మాకు ఎన్ని మార్కులు వాళ్ళు వేస్తారు, వాళ్ళకి అన్ని మార్కులు నేను కూడా వేస్తూ ఉంటాను. అందులో ఏమీ లేదు, మార్కులు తేడాలు ఏమి ఉండవమ్మా. మీరు సన్నకారు అయితే మీరు దుక్కు తిన్నారు, ఇప్పటికీ దున్నుతున్నామమ్మా. నాకు 3 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి డాక్టర్ గవర్నమెంట్, రెండో అబ్బాయి లాయరు గవర్నమెంట్, మూడో అబ్బాయి ఎంకామ్ బిఎల్ బిఈడి ఎంబీఏ ఎంపీలు చదివాడు. అతని భార్య కూడా ఎంఎస్సీ ఉద్యోగం చేస్తుంది ఎంఎస్సీ కాలేజీలో. వాళ్ళెవరు రాజకీయాల్లో లేరా? ఆటోమేటిక్ గా వస్తారు. మేము ముసలైపోయి మేము నడలేకపోతే కుర్రవాళ్ళు ఎవరో తయారవుతారు, ప్రజల్లోకి వెళ్తారు. అవకాశం ఉన్నంత మట్టుకు నాకు ఓటేయండి అంటారు. ప్రజల అభిప్రాయం ఎలా ఉంటే అలా పోతుంది. ఓకే, ఇక ప్రత్యర్థుల విషయానికి వస్తే ఈసారి మీకు గట్టి పోటీయే ఇచ్చేలాగున్నారు ఇతర పార్టీల నుంచి. ప్రత్యర్థులను మరి ఏం చేస్తాం, మరి నా చేసినటువంటి కార్యక్రమాల వల్లే ప్రజలు మమ్మల్ని అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, గెలిపిస్తున్నారు. ఓకే, అంటే మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలాంటి పనులు పూర్తి చేయాలనుకుంటున్నారు? 4.5 years అయితే కొంత అభివృద్ధి సాధించానని చెప్తున్నారు. ఇంకా ఏవైనా అసంతృప్తి మిగిలిపోయిందా? ఈ పని చేస్తే బాగుండేది, ఇంకా 4.5 years లో ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తే బాగుండేది అని ఏవైనా ఒక అసంతృప్తి మిగిలిపోయిందా మీకు? అప్పుడు పరిస్థితులు బట్టి వాళ్ళకి ఏ కార్యక్రమాలు కావాలో ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఏ కార్యక్రమాలు ఇస్తారో ఆ కార్యక్రమాలను అనుసరించి కార్యక్రమాలు చేస్తాం. ఇక ఇక్కడ కూడా మరో భద్రాచలం చేస్తాము అని హామీ కూడా ఇచ్చారు. మరి ఆ పనులు ఎంతవరకు వచ్చాయి అనుకుంటున్నారు? రామతీర్థం అది ప్రయత్నం జరుగుతుంది కదా, ఆ ప్రయత్నం జరుగుతుంది. మరి ప్రభుత్వం దగ్గర జరుగుతుంది, అది విండుగా అవుతుంది, అది విండుగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి, చేస్తారు కూడా, అందులో ఏం లోపం లేదు. ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది? దీన్ని బట్టి ఉంటుంది, ప్రభుత్వం దగ్గర డబ్బులు బట్టి ఉంటుంది. మా ప్రయత్నంలో లోపం లేదు, చేస్తున్నాం. ప్రజలు కూడా, మా ప్రజలు కూడా మంచివాళ్ళు, అమాయకులు, మరి ఎక్కువగా డిమాండ్ చేసే పరిస్థితి ఏముండదు. తెలుసుకొని వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని మేము కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ సాగునీటి సమస్యలతో పాటు తాగునీటి సమస్యలు కూడా ఉన్నాయి. మరి తాగునీరు కోసము ప్రజలకి ఎటువంటి రిజర్వాయర్లు, మీరు వాటిపై ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఎటువంటి రిజర్వాయర్లు ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు? మాకేం ప్రాబ్లం లేదమ్మా. మా నియోజకవర్గం మేరకు మా నుండే రాబోయే భవిష్యత్తులో విజయనగరానికి డ్రింకింగ్ వాటర్ కూడా నా నియోజకవర్గం నుండే రావాలి. ఓకే, మరి ఇక్కడ డెవలప్మెంట్ పనులు ఎలా అవుతాయి అనుకుంటున్నారు? గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉండాలి, డబ్బు ఉంటే ప్రయత్నం మేము చేస్తున్నాం. మరి డబ్బు ఉండాలి కదా ప్రభుత్వం దగ్గర. తారక రామతీర్థ సాగరం ఒకటి ప్రవేశపెట్టాము, అది జరుగుతుంది. అది జరిగితే మాకు అంతా భూములన్నీ నా నియోజకవర్గంలో 2 పంటలు పండడానికి అవకాశం ఉంటుంది, 2-3 పంటలు పండడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం, జరుగుతుంది కూడా. కొంచెం వెనక ముందు అవుద్ది, ప్రభుత్వం దగ్గర లేదు కదా పైసా. ప్రజలు తాలూకా పరిస్థితి నాకు తెలుసు, నా తాలూకా పరిస్థితి వారికి తెలుసు. వాళ్ళకి వాళ్ళ దగ్గర 10 రూపాయలు లేదు, నా దగ్గర 10 రూపాయలు లేదు, పైసలు ఏమీ లేవు, అందరం ఒకలాగే ఉన్నాం, దునుకు బతుకుతున్నాం. ఓకే, అది సో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాము. మళ్ళీ ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవి మీరు తప్పక తీరుస్తారు అని, ఇంకా విజయనగరం డిస్ట్రిక్ట్లోని నెల్లిమర్ల ఇంకా డెవలప్ అవుతుందని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా, థ్యాంక్స్ అమ్మా.